అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా అప్డేటు ఇక్కడ చూడొచ్చు. మరొక 1,600 కోట్ల అప్పు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మరొక 1,600 కోట్ల రూపాయలకు అప్పు తెచ్చింది. మంగళవారం ఆర్‌బీఐ నిర్వహించినటువంటి వేలంలో ప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయించి అప్పునైతే తెచ్చారు. దీనిపైన 7.68% వడ్డీతో తిరిగి చెల్లించేలాగా అయితే ఉంటుంది. అప్పు చెల్లింపు కాలపరిమితి 25 సంవత్సరాలైతే ఉంది. దీంతో పాటుగా ఈ ఏడాది జూలై 1న తెచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయల అప్పుకు సంబంధించి కూడా ప్రభుత్వ సెక్యూరిటీస్‌ను మంగళవారం నాడు మళ్ళీ తిరిగి ఇష్యూ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు, పెన్షనర్లకు సంబంధించి ఈ యొక్క జీతాలు, పెన్షన్లు చెల్లింపుల కొరకు సకాలంలో ఈ యొక్క అప్పు అయితే తీసుకొని చెల్లింపులు చేపట్టనుందనమాట. ఇక ముఖ్యమైన విషయం ఏమిటంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుందండి. సాధారణంగా జీతాలు ఆలస్యం అవ్వటం, దీనివల్ల ఉద్యోగులు ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ అవసరాలు, బ్యాంక్ ఈఎంఐస్, ఇతర నెలవారీ ఖర్చులు సకాలంలో తీరాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే 1వ తేదీనే జీతాలు విడుదల చేయాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకుంది. మరి ఈ లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తప్పనిసరిగా అమలు చేయాలని ఆర్థిక శాఖ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అన్ని ప్రభుత్వ శాఖలకు అధికారిక మెమోను జారీ చేసిందనమాట. సబ్ ట్రెజరీస్‌కి. ఈ ఆదేశాల ప్రకారం ప్రతి శాఖాధిపతి తమ పరిధిలోని ఉద్యోగుల వివరాలు మరియు జీతాల లెక్కలను సిద్ధంగా ఉంచుకోవాలి. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తమ ఉద్యోగుల జీతాల బిల్లులను వెంటనే ఐఎఫ్ఎంఐఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ పోర్టల్‌లో అప్డేట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే మరి ఈ యొక్క డిజిటల్ పోర్టల్ ద్వారానే నిధుల విడుదల ప్రక్రియ జరుగుతుంది కాబట్టి ఇందులో డేటా నమోదు చేయడంలో ఏ చిన్న ఆలస్యం జరిగినా అది మొత్తం జీతాల పంపిణీ వ్యవస్థపైనే ప్రభావం చూపుతుంది. అందుకే సాంకేతిక కారణాలను సాకుగా చూపకుండా ముందే బిల్లులను సిద్ధం చేయాలనైతే సూచించడమైనది. ఒకవేళ జీతాల బిల్లులు నిర్ణీత సమయానికి అప్డేట్ చేయకపోతే దానికి పూర్తి బాధ్యత వహిస్తూ సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ (డీడీఓ) మరియు డిస్బర్సింగ్ ఆఫీసర్ల కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆర్థిక శాఖ హెచ్చరించింది. మరి ఈ మేరకు శాఖాధిపతులకు స్పష్టమైన మార్గదర్శకాలను పంపింది. అంటే నిర్లక్ష్యం వహించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని దీని అర్థము. మరి ప్రస్తుత గణాంకాల ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్లో ఇంకా అప్డేట్ కాలేదు. ఆధార్ వివరాలు సరిగ్గా లేకపోతే సాఫ్ట్‌వేర్ వ్యవస్థ జీతాల బిల్లులను ఆమోదించదు. ఈ 3,900 మందిలో సుమారు 1,900 మంది పొరుగు సేవ అంటే అవుట్‌సోర్సింగ్ మరియు కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న ఉద్యోగులవే ఉండటం గమనార్హం. వీరు సామాన్య మధ్యతరగతి మరియు అట్టడుగు వర్గాలకు చెందిన వారు కావడంతో వీరి వివరాలను త్వరగా సరిచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ యొక్క ఆధార్ అప్డేట్ సమస్యల పరిష్కారం కోసం మరియు సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవడం కోసం ఉద్యోగులు నిత్యం సచివాలయాలను మరియు ఆర్థిక శాఖ కార్యాలయాలను సంప్రదిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గతంలో డిప్యుటేషన్ మీద వేరే చోట పనిచేసి ప్రస్తుతం బదిలీపై కొత్త ప్రాంతాల్లో చేరిన ఉద్యోగులకు ఈ ఆధార్ అప్డేట్ సమస్యలు ఎక్కువగా అయితే ఎదురవుతున్నాయి. పాత కార్యాలయం నుంచి కొత్త కార్యాలయానికి వారి సేవల వివరాలు బదిలీ అయ్యే క్రమంలో తలెత్తే సాంకేతిక అవరోధాల వల్ల
వారి జీతాలు నిలిచిపోయే అవకాశం అయితే ఉంది. అలాగే పొరుగు సేవల మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సేవా కాలాన్ని ఈ నెల కూడా పొడిగిస్తూ ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల వారి నియామక ఒప్పందం అధికారికంగా కొనసాగుతుంది మరియు వారికి ఈ నెల జీతం చెల్లించడానికి ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు ఉండవు. మరి ఈ నేపథ్యంలోనే అన్ని శాఖల వారు తమ పరిధిలోని ఉద్యోగుల జీతాల బిల్లులను ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే పంపాలని ప్రభుత్వం మరోసారి గట్టిగా నొక్కి చెప్పింది. అయితే మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాలలో పనిచేస్తున్నటువంటి దాదాపు 1,00,000 మంది ఉద్యోగుల జీతాల విషయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అయితే ఈ ఉద్యోగుల జీతాలు చెల్లించాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంటుంది. ఆయా నిధులను సకాలంలో కేంద్రం నుంచి రప్పించుకునే పూర్తి బాధ్యత సంబంధిత శాఖాధిపతులకు అప్పగిస్తూ ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. మరి ఈ ప్రక్రియను సమన్వయం చేయడానికి మరియు ఎక్కడ కూడా నిధులు ఆగిపోకుండా చూడటానికి ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి గౌరవ్ ఉప్పల్ గారిని రాష్ట్ర నోడల్ అధికారిగా అయితే నియమించారు. మరి కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు జరిపి నిధులను విడుదల చేయించుకోవడం ఆయన ప్రధాన బాధ్యత. ఒకవేళ ఏమైనా కారణాల వల్ల జీతాల బిల్లులు పెండింగ్‌లో ఉంటే గనక ఆ విషయాన్ని ముందుగానే ఫినాన్షియల్ డిపార్ట్‌మెంట్‌కు తెలియజేయాలని శాఖాధిపతులు ఆదేశించారు. జూలై 30వ తేదీలోపు ఏ ఉద్యోగి జీతాల బిల్లులను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లోకి పంపించకపోతే దానికి సంబంధించిన డీడీఓదే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆర్థిక శాఖ గట్టిగా హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికతో అప్రమత్తమైనటువంటి అనేక మంది అధికారులు మరియు డీడీఓలు ప్రస్తుతం సచివాలయానికి పరుగులు తీస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న సాంకేతిక నిపుణుల సహాయంతో తమ కార్యాలయాల్లోని సాఫ్ట్‌వేర్ సమస్యలను, ఆధార్ లోపాలను సరిదిద్దుకుంటూ ఉన్నారు. అయితే కేంద్రం నుండి నిధులు రావటం ఒకవేళ ఆలస్యమైతే రాష్ట్ర ఆర్థిక శాఖ తన సొంత నిధులతో తాత్కాలికంగా జీతాలను సర్దుబాటు చేసి 1వ తేదీనే చెల్లిస్తుందా లేదా అనే దానిపైన ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో ప్రతి నెల ఉద్యోగుల జీతాల కోసం ప్రభుత్వం సుమారు 4,500 కోట్ల రూపాయలను వెచ్చించాల్సి ఉంటుందన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ రాష్ట్ర ఖజానాపై ఒక పెద్ద బాధ్యత అన్నమాట. సో, మొత్తానికైతే 1వ తేదీనే లక్ష్యం. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ప్రతి నెల 1వ తేదీనే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇది పూర్తి అధికారుల బాధ్యత. జీతాల బిల్లులను ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో అప్డేట్ చేయని పక్షంలో డీడీఓలపై చర్యలు తీసుకుంటారు. ఆధార్ సమస్యలు ఒకవేళ సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు ఇంకా అప్డేట్ కావాల్సి ఉంది. ఇందులో 1,900 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉండటం గమనార్హం. గడువు తేదీ జూలై 30 లోపు జీతాల బిల్లుల ప్రక్రియ పూర్తి చేయాలని ఆర్థిక శాఖ గడువు విధించింది. కేంద్రం నిధులు కేంద్ర పథకాల్లో పనిచేసే 1,00,000 మంది ఉద్యోగుల నిధుల కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారిగా గౌరవ్ ఉప్పల్ గారును నియమించారన్నమాట. బడ్జెట్ రాష్ట్ర వ్యాప్తంగా నెలవారీ జీతాల బిల్లుల మొత్తం సుమారుగా 4,500 కోట్ల రూపాయలకైతే ఉంటుంది.